హాయ్ అండి, నేను మీ పల్లవి శ్రీనివాస్. చూసారా కీమా బాల్స్ ఎంత ఈజీగా టేస్టీగా చేసేసుకుందాం రండి. ఇది యాక్చువల్గా ఈ ఫోటో లాస్ట్లో పెట్టాల్సింది, మర్చిపోయి ఫస్ట్లో పెట్టేసి. హాయ్ అండి, నేను మీ పల్లవి శ్రీనివాస్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇవాళ వ్లాగ్ వచ్చి మటన్ కీమా బాల్స్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని సింపుల్ మసాలా. ఫస్ట్ మటన్ బాగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని, బోన్లెస్ అండి, మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి. అది మెత్తగా ముద్దగా అయిన తర్వాత అందులోకి ధనియాల పొడి 1 స్పూన్, కారం కారం చాలా ఎంత వేస్తే అంత బాగుంటుంది. నెక్స్ట్ పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు, హాఫ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, నూనె వేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్, ఉప్పు, పసుపు పొడి, బర్రమని సౌండ్ వచ్చేలాగా మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి కలిపేసుకొని పసా పిసికేసుకొని చిన్న ఉండలుగా, నెయ్యి కొంచెం అద్దుకొని చిన్న ఉండలుగా చేసేసుకొని అవి సలసల కాగి నూనెలో వేయిస్తుంటే ఆహా ఏముంటుంది తెలుసా, ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందండి బాబు. చూసారా, ఇలా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకునేయడం. మరి నీట్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని అందులోకి ఆనియన్ కానీ గ్రీన్ చిల్లీ వేయించుకునేది కానీ తినేస్తే సూపర్ అండి బాబు, సూపర్.